నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది. మంచి ప్రార్థనా పరురాలు. ఏదైనా చెప్పు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి. వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె. అంటే ఇళ్ళమ్మటి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి మూటలు గట్టి తీసుకొచ్చి వాక్కి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి, రజక వృత్తి ఆమె. కానీ దేవుణ్ణి నమ్ముకుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? కానీ వింతైన విషయం తెలుసా, అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు. రియల్గా జరిగింది. మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు. ఆమె ఏ బజార్లో గుండపోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు, అరుగుల మీద కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు. మళ్ళీ ఆడమనిషి ఆమెకు ఒక కుటుంబం, భర్త, ఆమె సంసారం ఆమెకుంది. కానీ ఆమె పోతుంటే వీళ్ళు లేచి నిలబడతారు. ఎందుకో తెలుసా? ఊరు మొత్తానికి తెలుసా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పుమని ఎలా చేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కార్యాలు తెలుసా? గేదె పాలి లేదనుకో, 2 రోజుల నుంచి పాలి లేదనుకో, పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు. ఇట్లా గేదె పాలి ఎట్లేదంటే పోయిద్ది, దాని మీద చేయించిద్ది, నిలబడి ప్రార్థన చేసిద్ది, భారంగా ప్రార్థన చేసి కూర్చోమ్మా అంటుంది. కదలకుండా గేదె పాలిచ్చిద్ది. ఇంక మళ్ళీ తినటం అనేది ఉండదు, సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే. తేలు కుట్టిందని వస్తారు, ఎగురుకుంటా. తేలు కుట్టితే ఎట్టుంటుంది తెలుసా మీకు? ఎంతమందిని కుట్టింది? చేతులు ఎత్త. మళ్ళీ హాయిగా ఉంటుందంట తేలు కుడితే. నొప్పి, సలుపు, భయం ఉంటుందంట, ఎగరటమే. అప్పుడు తేళ్ళు ఎక్కువ. ఆ తేలు గుళ్ళు వస్తారు. వస్తే వాడు ఎగురుకుంటా వచ్చేవాడు కూడా. బాగా వినండి అమ్మ, ఆడవాళ్ళు వినండి, మగవాళ్ళు కూడా వినండి. ప్రార్థన చేస్తే జీవం ఎలా ఉంది, దైవశక్తి ఎలా పనిచేసేది అనేది చెప్తున్నాను నేను. ఎగురుకుంటా వచ్చినవాడు కూడా నూనె తీసుకొని యేసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసి, అంతలావున ఎగిరేవాడు ఈ ప్రార్థన సరిగ్గా సైలెంట్గా కూర్చుంటాడు. అంతలావున ఎగిరేవాడు గందరగోళం అయిపోయాడు. ఈ ప్రార్థన ఆమేన్ అనేసరికి కదలకుండా కూర్చుంటాడు. తెలుసా, ఆ విషయం దిగిపోయింది. అలాగున ఆ ఊరు మొత్తంలో ఏ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, రోగాలైనా, ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం, ప్రార్థన చేయించుకోవటం.